అంటే నీకు కొంత మంచి జరుగుతుందేమో కానీ బట్ ఫైనల్గా శిక్ష తప్పదని చెప్తోంది హిందూ ధర్మం. అలాగే తప్పు చెయ్యొద్దని చెప్తోంది, పాపం చెయ్యొద్దంటోంది, దైవారాధన రకరకములు అని చెప్తోంది. ముక్కోటి దేవతలు ఉన్నారు, ఎవరిష్టం వచ్చిన ధర్మాన్ని వాళ్ళు పాటించండి అంటోంది. బట్ ధర్మంగా ఉండమంటోంది, నిజాయితీగా ఉండమంటోంది, నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండమంటోంది, నీ పిల్లల్ని పెంచే బాధ్యత నీదంటోంది, నీ పెద్దలని గౌరవించే బాధ్యత నీదని చెప్తోంది. ఇది హిందూ సమాజం నేర్పింది, హిందూ ధర్మం నేర్పింది. నీ ధర్మంలో కూడా అట్లాంటివి ఉంటే చెప్పుకో. లేదు నీ ధర్మంలో అట్లా కాదు, నన్ను నమ్మని వాళ్ళందరూ చెడ్డోళ్ళు, రైట్ చెప్పుకో. దాన్ని అలా మాట అన్నంత మాత్రం మనకందరికీ పోయేదేం లేదు. అందుకని నేను వాళ్ళని దూషించను, ద్వేషించను, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వాళ్ళ పెద్దలు అట్లా చెప్పారు, మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని. బట్ పాయింట్ ఏంటంటే హిందూ ధర్మంలో ఇట్లా నేర్పట్లేదు, ఏ స్వామీజీ నేర్పట్లా, ఏ ప్రవచనకర్త నేర్పట్లేదు. ఇవాళ కూడా హిందూ సమాజం ప్రశ్నిస్తోందల్లా మా పనేదో మేము చేసుకున్నాం, మా బతికేదో మేము బతుకుతున్నాం, మధ్యలో మీరెందుకురా బాబు మమ్మల్ని తిడుతున్నారు, మేమేం తప్పు చేశాం అని మాట్లాడుతుంటే అది హిందూ ఉన్మాదం అవుతోంది. నీ దాంట్లో నేను టాయిలెట్ పోషిస్తా, నీ దాంట్లో నేను ఉమ్మేసిస్తా, నువ్వు తినాలా, నువ్వు తాగాల, ఎందుకంటే మీరందరూ పాపులు, మీరందరూ అజ్ఞానులు కాబట్టి అని చెప్పి నువ్వు చెప్తుంటే అదేందయ్యా నిలదీ